నమస్తే అండి. మనము లంగ్ హెల్త్ గురించి, లంగ్ హెల్త్ బాగా ఉండాలి అంటే బెస్ట్ ఫుడ్స్ ఏంటి, లంగ్ హెల్త్ చెడిపోవాలంటే మనం యూస్ చేసే వర్స్ట్ ఫుడ్స్ ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం మనం. సో మన లంగ్ హెల్త్ అనేది అది మన తీసుకునే ఫుడ్తో కూడా చాలా ఆధారపడి ఉంటుందండి. మనం ఇప్పుడు బెస్ట్ ఫుడ్స్ కనుక చూసుకుంటే లంగ్ హెల్త్కి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లాంటివి, అంటే పాలకూర కానీ మెంతుకూర కానీ ఇలాంటివి తీసుకుంటే వాటిలో న్యాచురల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల మీకు లంగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సెకండ్ చూసుకుంటే ఫ్రూట్స్లో వచ్చేసి యాపిల్స్ అండ్ బెర్రీస్, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా, అండ్ సిట్రస్ కనుక స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటే ఆరెంజెస్ కానీ లెమన్ కానీ. సో వీటి వల్ల మీకు న్యాచురల్గా మీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండి లంగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా మీకు న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ చూసుకుంటే జింజర్ కనుక యూజ్ చేసినట్టయితే న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఫిష్ అండి. ఏదైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫిష్ ఉంటుందో, లైక్ సాల్మన్ కానీ మెర్కెల్ ఫిష్ ఉంటుందో, వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి లంగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇవి మనకి బెస్ట్ ఫుడ్స్ లంగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు వర్స్ట్ ఫుడ్ అంటే బ్యాడ్ ఫుడ్ ఏంటి మీ లంగ్ హెల్త్కి అనేది తెలుసుకుందామండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, దాంతోపాటు ప్రాసెసర్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్ కానీ, కోల్డ్ ఫుడ్ కానీ, ఇవి ఏవైనా కూడా మన బాడీకి అస్సలు మంచిది కాదండి, లంగ్ హెల్త్కి ఎస్పెషల్లీ. దాంతోపాటు ఎక్కువగా సాల్ట్ యాడ్ చేసేవి, అంటే చిప్స్ కానీ ఆర్ ఫ్రీజర్లో ఉన్న పికిల్స్ చాలామంది స్టోర్ చేసుకుని తింటూ ఉంటాం, అవి కానీ ఆర్ ఇంకేదైనా క్యాన్డ్ ఫుడ్స్ అంటాం, క్యాన్ చేసి మనం స్టోర్ చేసి అమ్ముతారు. సో ఈ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు లంగ్ హెల్త్ అనేది అస్సలు మంచిది కాదండి. సో ఇలాంటి ఫుడ్స్ మాత్రం ఎంతవరకు వీలైతే అంతవరకు 100% అవాయిడ్ చేస్తే మన లంగ్ హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా స్వీట్స్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలండి. ఇవి కనుక అవాయిడ్ చేస్తే మన లంగ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఆహారం అనేది మందులకి ప్రత్యామ్నాయం కాదు. మనకి జబ్బు గనక ఉంటే, అంటే డాక్టర్ గారు ఊపిరితిత్తుల్లో నెమ్ము కానీ, ఆస్తమా కానీ, ఎలర్జీ కానీ, సిఓపిడి ఉంటే ఓన్లీ నేను ఆహారంతో తగ్గించుకుంటాం అనటం మాత్రం మూర్ఖత్వం. ఎందుకని, మీకు జబ్బు ఉన్నప్పుడు ఈ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి ఉపయోగపడవు. కానీ మీరు జబ్బు ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే ఈ మీరు తీసుకున్న ట్రీట్మెంట్కి అది చాలా స్ట్రెంగ్త్ యాడ్ చేస్తుంది. కానీ ఈ ఆహారం అనేది మందులకి ప్రత్యామ్నాయంగా మాత్రం మీరు తీసుకోవద్దండి. మీకు దగ్గు కానీ, ఆయాసం కానీ, ఛాతి నొప్పి, పిల్లి కూతులు కనుక పర్సిస్టెంట్గా వస్తుంటే మీకు వైద్య సలహా కంపల్సరీ. ఓన్లీ నేను హెల్తే ఫాలో అవుతాను కదా, ఆహార అలవాట్లే ఫాలో అవుతాను, దాంతోనే తగ్గించుకుంటాం అనేది చేయకూడదండి.